నమస్కారం. మనందరి ఇళ్లల్లో పూజాగదికి ఒక ప్రత్యేక స్థానముంటుంది కదండి. అది చాలా పవిత్రమైన చోటు. కాని కొన్నిసార్లు మనకు తెలియకుండానే అక్కడ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేసేస్తుంటాం. ఈ పొరపాట్లు మన ప్రార్థనల శక్తిని అడ్డుకోవచ్చని శాస్త్రాలు అంటున్నాయి. ఇంతకీ ఏంటా 5 తప్పులు? వాటిని సరిదిద్దుకోవటమెలా? రండి, ఈరోజు వాటి గురించే వివరంగా తెలుసుకుందాం. చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది. ఇంట్లో చక్కగా పూజగది ఉంది, రోజూ దీపం పెడుతున్నాం, భక్తిగా పూజ కూడా చేస్తున్నాం. అయినా సరే మనస్సులో ఎందుకో తెలియని ఒక అశాంతి, ప్రశాంతత లేనట్టుగా అనిపిస్తోందా? దీనికి కారణం మన పూజామందిరంలోనే దాగి ఉన్న శక్తి అవరోధాలు కావచ్చు. అంటే ఎనర్జీ బ్లాకేజెస్ అన్నమాట. శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు లేదా మనం చేసే కొన్ని పనులు మన పూజాగదిలో నెగిటివ్ ఎనర్జీని నింపేసి పాజిటివ్ ఎనర్జీ ఫ్లోని అడ్డుకుంటాయట. సరే, ఈరోజు మనం ముందుగా ఈ శక్తి అవరోధాలు అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఆ 5 ముఖ్యమైన తప్పులేంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఇక చివరగా మన పూజామందిరం పవిత్రతను ఇంకా ఎలా పెంచుకోవాలో కూడా చర్చిద్దాం. సరే, ముందుగా అసలు ఈ శక్తి అవరోధాలు అంటే ఏమిటి? అంత పవిత్రంగా ఉండాల్సిన స్థలం కొన్నిసార్లు ఎందుకు అంత అశాంతిగా అనిపిస్తోంది? దీన్ని అర్థం చేసుకుందాం రండి. మనం చేసే తప్పుల్లో మొదటిది, ఇంకా చెప్పాలంటే చాలా సాధారణంగా కనిపించే తప్పు, పగిలినవి, చిట్లినవి లేదా ఎక్కడైనా కొంచెం విరిగిన విగ్రహాలు లేదా ఫోటోలను పూజలో పెట్టడం. ఇది దైవిక సంపూర్ణత అనే సూత్రానికి పూర్తిగా విరుద్ధం. చూడండి, శాస్త్రం ఏం చెబుతోందంటే దైవమంటే పూర్ణత్వం, అంటే కంప్లీట్నెస్ అనమాట. విరిగిన విగ్రహాన్ని భిన్న రూపం అని పిలుస్తారు. అంటే అసంపూర్ణమైన రూపం. ఒక అసంపూర్ణ రూపంలో ఆ దైవిక ప్రాణశక్తి అనేది నిలవలేదు. పైగా అది ఇంట్లోకి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తోందట. సో ఇది చాలా ముఖ్యమైన విషయం. దీనికి పరిష్కారం చాలా సులభం. మీ మందిరాన్నే ఒకసారి గమనించండి. పగిలినవి, చిట్లినవి ఏమైనా విగ్రహాలు ఉన్నాయేమో చూడండి. అలా ఉంటే వాటిని వెంటనే అక్కడ్నుంచి తీసేయాలి. మరి వాటినేం చేయాలి? వాటిని గౌరవంగా తీసుకెళ్లి పారే నీటిలో కలపడం లేదా ఏదైనా చెట్టు మొదట్లో పెట్టడం చెయ్యాలి. ఇక రెండవ తప్పుకు వద్దాం. ఇది కూడా చాలా ఇళ్లల్లో మనం చూస్తూ ఉంటాం. దేవుళ్ల ఫోటోలతో పాటు చనిపోయిన మన పెద్దవాళ్ల ఫోటోలను కూడా పూజామందిరంలో పెట్టడం. గుర్తుంచుకోండి, దైవశక్తి వేరు, పితృదేవతల శక్తి వేరు. రెండూ ఒకటి కాదు. దేవతలు అంటే దివ్యమైన కాంతిశక్తి. వాస్తు ప్రకారం చూస్తే వాళ్ల స్థానం ఈశాన్యం. అదే మన పితృదేవతలు, వాళ్లది ఆత్మకు సంబంధించిన శక్తి. వారిని గౌరవించాల్సిన దిక్కు దక్షిణం. చూశారా, ఈ 2 శక్తులు ఎంత భిన్నమైనవో? మరి ఇలాంటి వేర్వేరు శక్తులను ఒకే చోట పెడితే ఇంట్లో ఎనర్జీ ఫ్లోకి ఆటంకం కలుగుతుంది కదా. మరి దీనికి పరిష్కారమేంటి? మన పూర్వీకులకు ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించాలి. కాని అది దేవుడి గదిలో కాకుండా వేరే చోట ఉండాలి. ఇలా చేయడం వల్ల వారి ఆశీస్సులు మనకు ఎప్పుడూ ఉంటాయి. అదే సమయంలో ఈ శక్తుల మధ్య ఎలాంటి ఘర్షణ ఉండదు. ఓకే, ఇప్పుడు మనం మూడవ తప్పు గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఒకే దేవుడికి సంబంధించిన చాలా విగ్రహాలు లేదా ఫోటోలు పూజగదిలో పెట్టడం. ఉదాహరణకు 3-4 గణేశ విగ్రహాలు లేదా 2-3 హనుమంతుని ఫోటోలు, ఇలాగనమాట. శాస్త్రంలో దీన్ని ప్రతిబంధకమంటారట. అంటే స్పిరిచువల్ ఇంటర్ఫిరెన్స్. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, మన పూజగది అనేది ఒక ఎగ్జిబిషన్ కాదు. అది మనం ఏకాగ్రతతో ఉపాసన చేసే పవిత్రమైన స్థలం. ఒకే దేవుడికి చెందిన అన్ని రూపాలు మనస్సుని అటూ ఇటూ లాగేసి మన ప్రార్థనలో ఫోకస్ తగ్గిపోయేలా చేస్తాయి. అందుకే మంచి ఏకాగ్రతతో పూజ చేసుకోవాలంటే ప్రతి దేవుడికి సంబంధించి ఒకే ఒక రూపాన్ని మందిరంలో పెట్టుకోవడం ఉత్తమం. మరి మిగతా విగ్రహాల సంగతేంటి అంటారా? వాటిని ఇంట్లో వేరే గదుల్లో డెకరేషన్ కోసం వాడుకోవచ్చు. ఇక మనం చివరి 2 తప్పుల దగ్గరికి వచ్చేశాం. ఈ రెండూ ఒకదానికొకటి చాలా దగ్గరి సంబంధం ఉన్నవి. ఈ 2 తప్పులో కూడా నిశ్చల శక్తిని, అంటే స్టాగ్నెంట్ నెగటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. 4వ తప్పేంటంటే వాడిపోయిన, ఎండిపోయిన పువ్వులు లేదా పాత నైవేద్యాలని మందిరంలోనే ఉంచేయడం. ఇక 5వ తప్పు, మందిరం పైనగాని కిందగాని బరువైన సామాన్లు లేదంటే పనికిరాని పాత సామాన్లు, అంటే కబాడ్ లాంటివి పెట్టడం.
ఈ పనుల వల్ల నైరుతీ శక్తి అంటే క్షీణించే శక్తి ఆకర్షించబడుతుంది. వాడిపోయిన పువ్వులని నిర్మాల్యమంటారు. అవి నెగటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. అలాగే పూజామందిరం అనేది మన ఇంటికి బ్రహ్మస్థానం లాంటిది. అంటే అత్యంత శక్తివంతమైన కేంద్రం. అలాంటి చోట బరువులు, చెత్త పెట్టడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశముంటుంది. అయితే ఈ నిశ్చల శక్తిని తొలగించడం పెద్ద కష్టమేమీ కాదండి. చాలా సులభం. ఏం చెయ్యాలంటే ప్రతిరోజు పూజ అయిపోగానే ఆ పాత పూలని, నైవేద్యాల్ని తీసేయాలి. అలాగే మందిరం పైన, కింద ఏవైనా సామాన్లు, చెత్తా చెదారం ఉంటే వెంటన తీసేసి శుభ్రం చెయ్యాలి. మొత్తం మీద ఆ పూజామందిరం చుట్టూ గాలి చక్కగా ఆడుతూ ఆ ప్రదేశమంతా తేలికగా, పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అంతే. ఇక ముగింపుగా మనమిప్పటిదాకా చెప్పుకున్న ఈ మార్పులు చేయడం ఎంత ముఖ్యమో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఒక పవిత్రమైన స్థలానికి, మన ప్రశాంతమైన జీవితానికి మధ్య చాలా బలమైన సంబంధముంది. నిజమైన భక్తి అంటే కేవలం చేతులు జోడించి పూజ చేయడం, మంత్రాలు చదవడం మాత్రమే కాదు. భగవంతుడు కొలువై ఉండే ఆ ప్రదేశం యొక్క పవిత్రతను కాపాడటం కూడా మన భక్తిలో ఒక ముఖ్యమైన భాగం. ఒక్క మాటలో చెప్పాలంటే మన పూజా మందిరం మన అంతరంగానికి అద్దంలాంటిది. మనం దైవం ఉండే చోటును ఎంత పవిత్రంగా, ఎంత శక్తివంతంగా ఉంచుతామో మన జీవితం కూడా అంతే ప్రశాంతంగా, పాజిటివ్గా మారుతుంది. ఈరోజే మీ పూజా గదిని ఒక్కసారి పరిశీలించి ఈ చిన్న చిన్న మార్పులు చేసి చూడండి. ఆ తేడా మీకే తెలుస్తుంది.